రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్లోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత సిద్ధంగా ఉన్నారు. సుస్మిత, ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? మంటలు అదుపులోకి వచ్చాయా? ఏకంగా మైలార్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. అయితే కాటేదాన్ లో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఒక బిస్కెట్ దానికి సంబంధించిన పరిశ్రమలు తెల్లవారుజామున ఉన్నట్టుండి కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. అయితే పూర్తిగా కూడా బిస్కెట్ కంపెనీకి సంబంధించిన బిస్కెట్స్ కాదు, అలాగే బిస్కెట్స్ తయారు చేసే ఏవైతే పరికరాలు ఉంటాయో వాటిని అవన్నీ కూడా ఈ అగ్ని ప్రమాదంలో కూడా ఒక్కసారిగా కూడా చెలరేగిన మంటల కన్నీ కూడా కాలిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే కోట్లలో కూడా ఆస్తి నష్టం వాటినట్టు కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇంకా ఎండాకాలం కాబట్టి చాలా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇటువంటి పరిశ్రమలు కానీ చిన్న పరిశ్రమలు కానీ ఉన్నాయో వారందరూ కూడా జాగ్రత్తలు వహించాలని, సేఫ్టీ ప్రికాషన్స్ వాడాలని ఒకవైపు అగ్ని ప్రమాద అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ బిస్కెట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వరకు చూస్తుంటే కోట్లలో నష్టమైతే వాడింది. దానికి సంబంధించిన ఎవరైతే ఇన్ఫర్మేషన్ వెంటనే అధికారులు అక్కడ చేరుకొని కూడా అగ్ని ప్రమాదానికి సంబంధించిన దానికి డీటెయిల్స్ చూస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాదం కూడా చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుంది. 4-5 ఫైర్ ఇంజిన్స్ కూడా స్పాట్ కి చేరుకున్నారు. అయితే అనంతరం కూడా ఇంకా ప్రస్తుతం అగ్ని ప్రమాదం నుంచి ఇంకా అగ్ని జ్వాలలు ఎగిసి పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారం అయితే దేని వల్ల జరిగింది, ఏ టైంలో జరిగిందని పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందరేనా.